ఇవాళ మధ్యాహ్నం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే మొదలవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక గతంలో మాదిరి కాకుండా వారం రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ మీటింగులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ముందుగా పంచాయతీ ఎన్నికల లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనే దానిపై మంత్రుల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు రేవంత్. దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఇక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల స్కీమ్ పురోగతిపై సీఎం మంత్రులతో రివ్యూ చేస్తారని తెలుస్తోంది. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నివేదికలు, విజిలెన్స్ నివేదికలు, అలాగే ప్రస్తుతం విచారణలో ఉన్న ఇతర ముఖ్యమైన కేసులపై మంత్రులతో చర్చించనున్నారు. ఇటీవలే ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే మొదలవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో మాదిరి కాకుండా వారం రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ముందుగా పంచాయతీ ఎన్నికల లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనే దానిపై మంత్రుల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు రేవంత్. దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఇక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల స్కీమ్ పురోగతిపై సీఎం మంత్రులతో రివ్యూ చేస్తారని తెలుస్తోంది. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నివేదికలు, విజిలెన్స్ నివేదికలు, అలాగే ప్రస్తుతం విచారణలో ఉన్న ఇతర ముఖ్యమైన కేసులపై మంత్రులతో చర్చించనున్నారు. ఇటీవలే ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.